వానలొచ్చి శినుకులు పడితే పాపం సర్దులు జరాలనుకుంటా దావకంల చుట్టూ తిరుగుడే సరిపోతది. వందలకు వందలు మందుల షాపులకు పెట్టుడే అవుతుంటది. మరి ఏం చేస్తాం? వానాలు పైలంగా ఉండాలంటే దావకన దారి పట్టక తప్పది అనుకుంటాం కదా. కానీ గీ వానకాలంలో ఆ దావకన కోతనే ఇంకిన్ని లేని రోగాలు అంటించుకునే దరిద్రం మోపయ్య కాడికొచ్చింది కథ. సమజైతలేదా? ఈ కన్ఫ్యూజన్ కు క్లారిటీ రావాలంటే గీ వార్త చూసేయండి. సింపుల్ గా స్విమ్మింగ్ పూల్ కు తీసిపోని తీరు ఎసొంటి సౌలత్ చేసిరు చూసిరా దవకాన్లా. మరి పానం బాలేక పేషెంట్లు నారాజులు ఉంటారు. వాళ్ళని చూసుకోను ఎంబడొచ్చిన ఇంటోళ్ళు దగ్గర చుట్టాలు బాధలు ఉంటారు. వాళ్ళ గోసల్ని మర్చిపోయి మంచి గిట్ల నీళ్ళల్లో కాలేసుకొని ముద్దుగా ముచ్చట్లు పెట్టుకుని ఏర్పాటు చేసినట్టే ఏకదం ఉంది కదా. మధ్యప్రదేశ్ లో ఉన్న పన్నా జిల్లా సర్కార్ దావకానా నిన్నీయాల వడ్డ మామూలు వానకే ఇట్లా వరదలు వాడుతుంది. ఒక్క వార్డులనే కాదు, రిసెప్షన్ కాడ నుంచి వరండా, వెయిటింగ్ హాలు, లోపలున్న మందు షాపు ఇట్లా అన్నిటికాడ వరదమయమే. వచ్చిన వాళ్ళంతా ప్యాంట్లు చీరలు మోకాల దాకా లేపి పట్టుకొని నడుచుకుంటా నరకం చూస్తారు పాపం. ఇంత వర్షానికి గిట్లయితే రేపు ఆగస్టు సెప్టెంబర్ వస్తే కొట్టే పొట్టు వాన్లకు ఈ దావకాన ఏం కావాలి? ఇల్లున్న పేషెంట్లు ఏడికోవాలనుకుంటా దావకానకు వచ్చిన వాళ్ళంతా నెత్తినోరు కొట్టుకుంటారట పాపం. మరి మధ్యప్రదేశ్ లో ఉన్నది బీజేపీ సర్కారే కదా. డబల్ ఇంజన్ సర్కార్ అంటే డబల్ త్రిబుల్ తిప్పలన్నట్ట ఎట్లా? అయినా రోగాలు వచ్చే దావఖాన పాలైనరా నాయన అంటే ఈ వరద నీళ్లతోని వీటికొచ్చే దోమలతోని ఇంకిన్ని లేనిపోని వైరల్ రోగాలు మోపయ్యేటట్టే ఉన్నాయి పోర్రు అనుకుంటా వైరల్ అవుతున్న ఈ వీడియోను చూసిన నెటిజనాలు కామెంట్ల వరద వారిస్తున్నారు. రైల్వే స్టేషన్లలో చెత్తులకు పర్రెలు పట్టి ప్యానెళ్లకెళ్లి నీళ్లు గారుతుంటాయి. బ్రిడ్జిలు అయితే కట్టిన 6 నెలల లోపట్ని అమాంతం కూలిపోయి ఏడాది మాసకం దాకా కూడా ఆగకుండా అవుతాయి. రోడ్లు అయితే చూస్తుండగానే భూమిలకు గుంగి బండ్లు బయటకు తీయాలంటేనే భయం పుట్టించేటట్టుంటాయి. డబల్ ఇంజన్ సర్కార్ పేరు మీద ఇవన్నిట్లా ఏదయ్యి దావఖాన్ల పడ్డా గాని ఆఖరికి ఆ దావఖాన్లలో గీ తిప్పలు పోన్రి. ఎన్ననుకున్నా లోపల ఏమున్నా గాని ఒక పార్టీ లీడర్లు అన్నాక ఒక్కవట్టయినా కలిసి ఉండాలి. మరీ మాటలు అనుకునే కోపం ఉన్నా గాని మందిలా చూపియకుంటూ ఉండాలి. కానీ కాంగ్రెస్ ల కథ వేరే ఉంది పోన్రి. తోటి పార్టీ లీడర్లనే తొవ్వల బండ్లాపి రాళ్లు పెట్టి రక్తాలు వచ్చేటట్టు కొట్టుకోవట్టిరుగా. ప్రతిపక్షాలతోని ఫైటింగ్లు చేయుండ్రి, పార్టీ పతారని పల్సగా చేయ చూస్తే పక్క పార్టీలతోని కొట్లాడుర్రి అని హైకమాండ్ చెప్పిన మాటలు అసుంట పెట్టి సొంత పార్టీ లీడర్ల కంతలు వలగొట్టుకుంటా నువ్వా నేనా అనుకుంటా నట్ట నడి రోడ్డు మీదనే ఎట్లా కొట్టుకోవట్టిరో చూడుర్రి. సొంత పార్టీ లీడర్ల మీదనే కాంగ్రెస్ ఎమ్మెల్యే మందుల సామేల అనుచరులు దాడి చేసిరిట్లా. సూర్యాపేట జిల్లా అరవపల్లి కాడ ఆగమాగమైంది కథ. 2 రోజుల కిందనే మా ఎమ్మెల్యే నుంచి కాంగ్రెస్ పార్టీని కాపాడురు అనుకుంటా మందుల సామెలకే వ్యతిరేకంగా అరవపల్లి చౌరస్తాల ధర్నాకు దిగి తోటి కాంగ్రెస్ లీడర్లు ఇవాళ ఇంకో అడుగు ముంగట్కేసి మందుల సామీల మీద కంప్లైంట్ ఇచ్చేందుకు కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, మాజీ మంత్రి రామరెడ్డి, దామోదర్ రెడ్డి వర్గమూలు బయలుదేరిర్రు బండ్లు కార్లు వేసుకొని. మా ఎమ్మెల్యే మీద ఫిర్యాదు చేసేంత మోతవార్లయ్యరా మీరు అనుకుంటా అరవపల్లి మండల సెంటర్ కాడ వీళ్ళ బులెరో బండి నాపి రాళ్ళు కట్టెలతోని రప్ప అనిపించి చామల కిరణ్, రామరెడ్డి, దామోదర్ రెడ్డి వర్గం మీద కట్టెలు అనుకుని పట్ట దాడి చేసిరట. మందుల సామెలను అన్నా అనుకుంటా అనుబంధం పెంచుకున్న కార్యకర్తలు. ఈ కొట్లాటలో కొందరు కాంగ్రెస్ లీడర్లకు కంతల వాళ్ళు కూడా కాకుండా ఇంకొందరికి బాగానే దెబ్బలు దాకినాయట. చూసిన పోలీసులకు కూడా బాగానే దాకినాయట. దాంతోని మాటలతోని కాదిగా అని చెప్పి పోలీసులు లాఠీ చార్జ్ చేసే కాడికి వచ్చింది కథ. చూడురిగా ఎట్లుందో ముచ్చట. ఓ దిక్కు కాళేశ్వరం ప్రాజెక్టు, కన్నెపల్లి మోటార్లు, రైతుల రందులు అనుకుంటా పవర్లున్న పార్టోలు, ప్రతిపక్ష పార్టోలు పగలు పెంచుకున్నట్టు పంచాయతీలతోని పబ్లిక్ కోసం కొట్లాడుతుంటే నడుమిట్లిగో ఇట్లా కొందరు కాంగ్రెస్ లీడర్లు మాత్రం కొట్లాటలు పెట్టుకుంటా తోటి లీడర్ల మీద కార్యకర్తల మీద కర్రలు ఎత్తుతుర్రు, కారాలు నూరుతుర్రు. ఇసొంటి చేసి పబ్లిక్ ల పార్టీ పతారని పల్సగా చేసుడే కాదా? మీదికెళ్లి పక్క పార్టీలకు సంధించినట్టయి నావేటోళ్ళ ముంగట బోర్ల పడ్డట్టు కాదా అనుకుంటా కడమ పార్టీ లీడర్ల కంటే కాంగ్రెస్ వాళ్ళే ఎక్కువ పరిశాన అవుతురట. ఇప్పటికీ ఓ దిక్కు కడియము కొండా సురేఖ నడమ కయాలతోని వరుస పెట్టి వార్తలు వస్తున్నాయి. ఇవి చాలయన్నట్టు క్యాబినెట్ లో ఖాళీగా ఉన్న పోస్టులు ఇయ్యరా అనుకుంటా మంత్రి పోస్టు మీద ఆశలు పెట్టుకున్నోళ్ళు మస్తుగానే మాటలు అంటుర్రు మందిల్ని. మీదికెళ్లి పార్టీ లీడర్ల నడుమ పగలు ఇసొంటి పంచాదులు చూస్తుంటే ఇంకో 2.5 ఏళ్లు ఇన్ని జగడాల నడుమ జనం మెచ్చేటట్టు సర్కార్ను నడిపించుడు ఎట్లనో ఏమో పోన్రి.